సో ప్రతి వాళ్ళు కూలగొట్టేది చూపించినప్పుడు హైడ్రా కూలగొడుతుంది. అదే ఒక చెరువు పునరుద్ధరణో లేకపోతే ఒక పార్కు పునరుద్ధరణో గవర్నమెంట్ ల్యాండ్ ఫెన్స్ చేస్తున్నాం అంటే కనుక దాని వెనకాల నేను చెప్తున్నాను ఇందాక క్లాస్ స్ట్రక్చర్ని. పేదవాడికి ఆహ్లాదం వద్దండి, పేదవాడికి చిన్న జాగా కావాలి. 100 గజాలు 50 గజాలు 20 గజాలు ఇచ్చిన వాడు చిన్న పరదా వేసుకొని అక్కడ ఉంటాడు. మేము ఆహ్లాదము మంచి లైట్లు పెట్టాను, చెరువుని పెట్టాను చూడండి బాగానే ఉంటుంది. ప్రభుత్వం 1000 ఎకరాల హైడ్రా తీసుకొచ్చిన దానికి ఇందిరా మిల్లులను పేదలకు హౌసింగ్ అను చేస్తున్నారు, అదే చేస్తున్నారు. మీరు హైడ్రా ఇల్లు కోల్పోయే వాళ్ళందరూ కనీసం రీహాబిలిటేషన్ అక్కడ ఉంది కదా, చేస్తున్నారు కదా. ఇప్పుడు దానికి అదేనేది ఎంతమంది అండి మొత్తం చెప్తున్నాను, మొత్తం కలిపి 200 లోపలే ఉంటారు. సక్సెస్ స్టోరీ చెప్పొచ్చు కదా. మీరు 200 ఇల్లు మాత్రమే కూల్చుంటే ఆ 200 ఇల్లు కూల్చిన వాళ్ళకి కనుక రీహాబిలిటేషన్ మీరు చూపించుంటే మీరు ఆ 200 కుటుంబాలను మీరు ఏదైతే మీరు పొలిటికల్ పార్టీలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ తీసుకొచ్చి చూపించవచ్చు కదా. 200 మందికి మేము ఇంతమందికి ఇచ్చామని చెప్పి అవన్నీ కూడా ఉందండి. రేపు ఇందిరా మిల్లులో అన్ని అలాట్మెంట్ కూడా జరుగుతాయి అన్నమాట. అది కూడా జరుగుతుంది, అది కూడా ఉంది క్లియర్గా. దీంట్లో ఎవరైతే కనుక ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇచ్చేటట్టు.